ఏదైతే మీ హయాంలో జరిగిన భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ వీళ్ళ రిబ్బన్ కట్ చేస్తున్నారు తప్ప వీళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు అనేది. సరే, రిబ్బన్ కటింగ్ చేశారా, ఎవరు కట్టారు ఏంటి అనేది తర్వాత నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడాల్సిన అంశం కాబట్టి వాళ్ళకి సంబంధించి మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇవాళ వాళ్ళు ఇవ్వలేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నోటిఫికేషన్ గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భాలు లేవు. మీరు చేసినందుకు, వాళ్ళని మోసం చేసినందుకు మిమ్మల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి అనేది నిరుద్యోగుల ఆవేదన. అందరికీ నమస్కారం. అంటే ఆనాడు మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు, దాదాపు అంటే 60,000 నోటిఫికేషన్లు ఏ విధంగా చేసినాం, వేయలేదా ఏంటి అనే విషయాలు కూడా దాదాపు మన మిత్రులందరికీ తెలిసిందే. ఆనాడు అంటే ప్రైవేట్ సెక్టార్లో అంటే ఉద్యోగాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రైవేట్లో కూడా చాలా ఎక్కువ మొత్తంలో మేము ఐటీ రంగంలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సరే, అంటే ప్రభుత్వ ఉద్యోగాలకు కావాల్సిన సరంజామా ఆ రోజు కొంత ఆలస్యమైనా కానీ దాదాపు 60,000 ఉద్యోగాల కల్పన కోసం మేము ప్రయత్నం చేసినాము. అన్ని రకాల దాన్ని నోటిఫికేషన్ ఇవ్వడం కానీ మిగతా అన్ని కార్యక్రమాలన్నీ దాని ప్రక్రియ పూర్తి చేసి మేము ఎలక్షన్స్కి పోయేటప్పటికనంటే కొంత అది ఆగిపోయింది. సరే, నెక్స్ట్ మేము అధికారంలోకి రాలేదు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అయిపోయింది. అంటే మేమేమంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన మన ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రకారమే మనం మాట్లాడుకుందాం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి క్యాబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్ఏని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లోనే భర్తీ చేస్తాం అని చెప్పేసి చాలా క్లియర్గా ప్రకటించున్నారు. మెగా డిఎస్సి ప్రకటించడానికి ఒకవేళ నిజంగానే వీళ్లకు ఆనాడు నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ఏదైతే వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో, బీఆర్ఎస్ ఇవ్వలేదు కాబట్టి మేము మీతోనే ఉంటాం, మీకు ఓట్లేస్తాం, మా తల్లిదండ్రుల దగ్గరికి పోయి వాళ్ళ కాళ్ళు మొక్కుతాం, వాళ్ళ ఓట్లన్నీ మీకు ఏపిస్తామని చెప్పేసి తిరిగిన రోజు ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మీరు చేసింది ఏంటి? మీరు ప్రకటించింది ఎంత? మేము ప్రకటించిన లేదా మేము కంప్లీట్ చేసిన ప్రక్రియని మీరు ప్రకటించి మేము ఉద్యోగాలు అంటే పత్రాలు చేతిలోకి ఇచ్చి మేము చేసేసినామని చెప్పేసి చేతులు దులుపుకుంటే అది కరెక్ట్ అవుతుందా అని చెప్పేసి మేము అంటున్నాం. ఈరోజు మెగా డిఎస్ని ఎందుకు ప్రకటించలేదు వాళ్ళు? 6 నెలల్లోనే భర్తీ చేస్తామంటున్నారు. ఇప్పుడేమంటున్నారు? 2 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు ఉస్మానియాకి వచ్చిండ్రు, ఇంకా నిర్దిష్టమైన సమయం ఇచ్చిండ్రు కాబట్టి ఆ సమయానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మేము ఇస్తాం. నిన్నటిదాకా ఏమన్నారు? ఇమీడియట్గా ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇస్తాము. ఇదే కాంగ్రెస్ ప్రతినిధులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రేపో మాపో వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఉద్యోగులు అవుతారు. అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాల్లో ఉండాలి, వాళ్ళు ఎంఆర్ఓలుగానో లేకపోతే ఇంకోటిగానో ఉంటే మేము చాలా సంతోషిస్తామని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బయ్యే మాటలు వాళ్ళకి చెప్తున్నారు. తీరా చూస్తే ప్రాక్టీస్లో ఏం చేస్తున్నారు? కంప్లీట్గా దానికి వ్యతిరేకం చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. వీళ్ళు ఒక్క ఉద్యోగాలు అనే కాదు, ప్రతి విద్యార్థినికి వైఫై సౌకర్యం ఫ్రీగా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఈరోజు ఇంటర్నెట్ వినియోగం కాబట్టి వాళ్ళు దాని ప్రాధాన్యతను గుర్తించి ప్రతి విద్యార్థికి కూడా అవసరమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతానన్నారు కదా. ఎందుకు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినామని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నారు. ఏం సాధించిండ్రు? వచ్చి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సాధక బాధకాల గురించి మాట్లాడినరా? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగుల సాధక బాధకాల గురించి మాట్లాడినరా? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఉన్న సౌకర్యాల గురించి మాట్లాడినరా? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులు పురుగులన్నం తింటుంటే ఆ పురుగులన్నం తినడం కాదు, ఒక మంచి మెనూని మీకు పెడతామని చెప్పేసి మాట్లాడినరా? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సుమారు 2,500 పోస్టులు, అటు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఇంకెక్కువనే ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తామని మాట్లాడినరా? అంటే ఏ బేస్తో వచ్చి ఏం మాట్లాడి ఈరోజు 90 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కదా. 90 కోట్ల రూపాయల అభివృద్ధి కదా. 90 కోట్ల రూపాయలు అభివృద్ధి అని అంటే ఏం అభివృద్ధి? బిల్డింగ్ కట్టడమా? కట్టని, సంతోషమే, కాదనట్లేదు. లేకపోతే ఇంకోటి ఏదన్నా మెషిన్ ఏదైనా తెచ్చి పెడతారా? తేని, సంతోషమే, యూనివర్సిటీకి, కాదనట్లేదు. దాంట్లో అసలు సిబ్బందే లేరు కదా. 2,500 దాకా టీచింగ్ ఒక్క టీచింగ్లోనే అసిస్టెంట్, అసోసియేట్,
ప్రొఫెసర్ పోస్టులలో సుమారు 1250 పోస్టులు ఇప్పుడు ప్రజెంట్గా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి మొత్తం అంతా నాశనం చేసిండ్రు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు, మరి మీరు వచ్చిన తర్వాత వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు బాగు చేయలేదు? ఎందుకు బాగు చేయరు? మీరు ఇదే సమస్యల పునాదిగా, ఇదే నిరుద్యోగుల పునాదిగా మార్చుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చిందే. సరే, రాజకీయంలో మీరు రావటమో ఇంకొకళ్ళు పోవటమో ఇది అంత సహసాధనం. మీరు విద్యార్థులకు ఇచ్చింది కానీ, నిరుద్యోగులకు ఇచ్చింది కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన కానీ హామీలు ఏమైనాయి? ఈరోజు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామన్నారు. ఏమైంది? సిపిఎస్ రద్దు ఏమైంది? అక్కడికి వచ్చిన ఉద్యోగస్తులకు ఏం చెప్పిండ్రు మీరు? వచ్చి ఓపీఎస్ నాకు తెలిసి వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే ఏదో ప్రకటించిన వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇమీడియట్గా తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. ఏమైంది? దానికి ఎవరు అడ్డు వచ్చిండ్రు? ఎందుకు తీసుకురాలేరు? నోటికి వచ్చే అంటే ప్రజలకు నమ్మవలికి, నట్టేట ముంచడానికి, మోసగించడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని ఒక పావులాగా ఉపయోగించుకొని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి బయటపడుతున్న పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. ఆయన మాటలు వింటుంటే ఎక్కడికన్నా పోండి, అవే మాటలు, అవే రిపీటు, అవే ఊకదంపుడు మాటలు, అవే ఊకదంపుడు ఉపన్యాసాలు. ఆ ఊకదంపుడు ఉపన్యాసాలలో ఎవరికైనా ఉపయోగపడే పనులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఈరోజు మేము అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు లేదా శంకుస్థాపన చేసిన దానికి మీరు చేస్తున్నారు. కొత్తగా మీరు ఎందుకు చేయట్లేదు? కొత్త వాటికి ఎందుకు పోవట్లేదు? మేము కట్టిన ఫ్లైఓవర్లు ఎంత, లేకపోతే మేము అభివృద్ధి పదంలో నడిపించిన రంగం ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? ఈరోజు అవన్నీ మాట్లాడకుండా, అవన్నీ చేయకుండా 1,82,000 కోట్ల రూపాయలు అప్పు చేసి బయటకు పోతున్నారు. ఈరోజు 1,82,000 కోట్ల రూపాయల అప్పులు, 1,82,000 కోట్ల రూపాయల అప్పు. నేనైతే 1,82,000 కోట్ల రూపాయలే అన్నా. నేనైతే 2 లక్షల కోట్ల రూపాయలు నేను అనలేదు. 1,82,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిండ్రు. అప్పు చేసింది దేనికోసం ఖర్చు పెట్టినరు? ఎందుకు పెట్టినరు? తీసుకొచ్చిన దానికి ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టినరా? కట్టిన దాఖలాలు లేవు కదా. అంతేకాదు, ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000 రూపాయలు ఫెలోషిప్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు ఇవ్వలేదు? 10,000 రూపాయల ఫెలోషిప్ ఇస్తామని చెప్పేసి మాట్లాడింది కదా. అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కోడిగుడ్ల మీద ఈకలు వీకినట్టు ఇది పట్టుకొని అది పట్టుకొని మాట్లాడడం కాదు. మీరు చేస్తున్నది ఏంది? ఒక సంఖ్య ఎక్కువ అన్నారా, ఒక సంఖ్య తక్కువ అన్నారా? ఆ రుజువులు కాదు, ఈ రుజువులు ఏంది? మీరు చూపిస్తున్న రుజువులు ఇవి. మీరు ప్రింటెడ్గా చూపిస్తున్నాయి. అవి చెప్పండి. అవెందుకు చెప్పట్లేదు? అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే ప్రతి యూనివర్సిటీకి సరిపడా ప్రత్యేక నిధులు కేటాయించి మౌలిక వసతులు మరియు హాస్టల్ వసతులను ఆధునీకరిస్తాం. తొలి బడ్జెటే. ఎన్నో బడ్జెట్ సార్ ఇది? రెండో బడ్జెట్, రెండో అయిపోయినాయి. మరి తొలి బడ్జెట్ అయిపోయింది కదా, ఎందుకు కేటాయించలేదు? విద్యకు 6% ఉన్న నిధుల్ని 15% కేటాయించి తొలి బడ్జెట్లోనే అన్నారు. మరి 15% ఎందుకు కేటాయించలేదు? ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది, నాలుక ఎటు తిప్పితే అటు, ఏ రకంగా అబద్ధమైతే ఆ రకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమా? ఇష్టం వచ్చినట్టు ప్రజలకు మోసగించడమా? ఇష్టం వచ్చినట్లు ప్రజలకు డైవర్ట్ చేసే పని పెట్టుకోవడమా? ఈరోజు పెద్ద ఎత్తున మేము ప్రగతి భవన్ దగ్గర మేము ముళ్ళ కంచెలు తీసేసినామని చెప్పేసి మాట్లాడిందే. ముళ్ళ కంచెలు తీసేసినామని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు మరి ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ళ కంచెలు ఎందుకు వేసిండ్రు? 10 మీటర్లు వేసిరంట వాళ్ళు. ఎందుకు వేసిండ్రు వాళ్ళు? అసలు ఎవరిని బయట రాని పరిస్థితి, ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ లైబ్రరీలో ఉన్న ప్రతి ఒక్క ఎవరైనా ఏ స్టూడెంట్ కూడా బయటకు రాలేదు. లైబ్రరీ నుంచి ఎందుకు చేసారు? ఇలా ప్రజాపాలన పోలీస్ రాజ్యమా? నిరుద్యోగులకేమో నోటిఫికేషన్ లేదు, ఉద్యోగులకేమో పిఆర్సీ లేదు, రైతులకు యూరియా లేదు. మళ్ళీ ఈ లెటర్ వాళ్ళ గురించి మీకు ఎందుకు? ఈరోజు ముళ్ళ కంచెలు బాగా చెప్పారు. అదే దాని నెక్స్ట్ అది చూపెట్టండి, అట్లా చూపెట్టండి. నేను అదే చెప్దాం అనుకున్నా.
ఈరోజు మీరు ఆ రోజు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న మేడం, కంచెలు ఎవరైతే పెట్టిరో ఇగో చెప్పేసి వాళ్ళు పెట్టిరు ఇది ఇదే నా పద్ధతి ఇట్లా పెడతారా? చూపెట్టండి. ఎవరు చూపెట్టండి, మాకు కూడా చూపెట్టండి, ఇట్లా పెడతారా? మాకు చూపెట్టండి అన్న. స్టేటస్లు పెట్టారు స్టూడెంట్స్ కొంతమంది పెడతారా ఇట్లా? రేవంత్ రెడ్డి గురించి అడ్డమైన కూలీల దగ్గరకు వస్తారు. మీరు అడ్డమైన కూలీలా? అడ్డ మీద కూలీ అడ్డ మీద కూలీలకు దగ్గరకు వస్తున్న గుంపు మేస్త్రి. మేము ఒప్పుకుంటాం సార్, మేము గుంపు మేస్త్రిలమే, మేము పాలమూరు వాళ్ళం, మేము గుంపు మేస్త్రులు మాతోనే ఉంటారు, మేము గుంపు కట్టడం మా వృత్తి, మేము గుంపు మేస్త్రి మేము ఒప్పుకుంటాం. మీరు అడవిని కూలీలను ఒప్పుకుంటారా? చెప్పండి ఇప్పుడు, చెప్పండి ఇప్పుడు. ఇది ఎవరు తయారు చేసారు? మీరు తయారు చేసిరా? ఇది తయారు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి. దీని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మేడం ఏంది వాట్సాప్ యూనివర్సిటీలు అని, అందుకే మాట్లాడింది. ఎవరు ఇట్లా ఎవరు తయారు చేశారు? దీన్ని ఎవరు వైరల్ చేశారు? ఎక్కడ పుట్టింది? మీటింగ్ లో ఉన్న వాళ్ళంతా ఎన్ఎస్ఐ యూత్ కాదు. తప్పేముంది? ఏమైంది? తప్పే ఉంటే ఏమైంది? నేనేమంటున్నాను? ఏమైంది? ఉంటే ఏమైంది? ఏమైంది? ఉంటే ఏమైంది? మీరు అర్థమైన కూలీల కన్నా ఘోరం కాదు కదా? అడ్డమైన కూలీలా? మీరు ఒప్పుకుంటారా మరి? అడ్డమైన కూలీలు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా మీరు? అడ్డ మీద కూలీలు మీరు ఒప్పుకుంటారా? అడ్డ మీద కూలీల కోసం వస్తున్న గుంపు మేస్త్రి అని పెట్టిరు, మీరు అడ్డ మీద కూలీలా ఒప్పుకుంటారా? మేము అడ్డమైన కూలీలను ఒప్పుకోమనంటే ఇక చర్చలేదు ఏం లేదు, నిలేసి వెళ్ళిపోతాం. మేము అడ్డమైన కూలీలను మేము ఒప్పుకుంటాం. మేము గుంపు మేస్త్రిలమే, మా బావ గుంపు మేస్త్రే, మా నాయన గుంపు మేస్త్రే, మీరే అన్నారు కదా అడ్డమైన